Welcome to Big Cinema. This is Sirtaj. చూస్తే రెండు సినిమాలు కానీ ఒక్కటిగా రిలీజ్ చేస్తున్నాడు జక్కన్న. దీంతో అసలు ఇందులో ఏది కత్తెర బారిన పడుతుందా అంటూ క్యూరియస్గా వాచ్ చేసిన మూవీ లవర్స్కి ఒక క్లారిటీ ఇచ్చేశాడు జక్కన్న. దీంతో అసలైనవే కట్ చేసేసి సినిమాలో ఇంకేం మిగిల్చావు జక్కన్న అంటూ డీలా పడిపోతున్నారట బాహుబలి ఫ్యాన్స్. బాహుబలి అక్టోబర్ 31న మరోసారి వస్తున్న విజువల్ వండర్. ఎప్పుడైతే రెండు సినిమాలని ఒక్క సినిమాగా వదులుతానని జక్కన్న అనౌన్స్ చేశాడు, అప్పటి నుండి ఏ సీన్స్ ని కట్ చేస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూశారు మూవీ లవర్స్. ఇక తాజాగా 5 గంటల సినిమాని 3 గంటల 45 నిమిషాలకి కుదించిన జక్కన్న సినిమాలో వేటి మీద కత్తెర వేశాడో ఇలా క్లారిటీ ఇచ్చేశాడు. ప్రభాస్ తమన్నాల మధ్య వచ్చే లవ్ స్టోరీ మొత్తాన్ని పచ్చబొట్టేసిన ఇరుక్కుపో, కన్నా నిదురించరా పాటలతో పాటు సినిమాలోని వార్ సీక్వెన్స్ లోని చాలా సీన్స్ ని లేపేసినట్టు చెప్పేశాడు. మొత్తంగా అవంతిక పాత్రకు సంబంధించిన సీన్లే ఎక్కువ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి పార్ట్ 1లో పచ్చబొట్టు పాటతో పాటు దానికి ముందు వచ్చే సీన్లు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నవే. దీంతో సూపర్ హిట్ అయిన లవ్ ట్రాక్ ని, సాంగ్స్ ని లేపేస్తే ఇక సినిమాలో ఏముంటుంది జక్కన్న అంటూ డీలా పడిపోతున్నారట డార్లింగ్ ఫ్యాన్స్. అయితే ఇది వరకు చూడని కొన్ని సీన్స్ ని కూడా యాడ్ చేస్తారని చెప్పడం కాస్త రిలీఫ్ ఇచ్చేది. మరి ఇప్పటి వరకు చూడని ఆ సీన్స్ ఏవో చూడాలంటే మాత్రం 3 గంటల 45 నిమిషాలని భరించాల్సిందేనన్నమాట. డీజే టిల్లుతో క్రేజ్ కొట్టేసిన సిద్ధుకి కాలం అస్సలే కలిసి రావట్లేదు. ఆ తర్వాత చేసిన జాక్, తెలుసు కదా సినిమాలు అడ్డంగా పోయాయి మరి. దీంతో ఈ స్టార్ బాయ్ కాస్త ఇప్పుడు సైడ్ రోల్స్ కైనా సై అనడానికి రెడీ అయిపోయాడు అన్న వార్తలు ఇదిగో ఇలా తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. వరుస సినిమాలిస్తున్న షాక్లతో సిద్ధు ఇక సైడ్ రోల్స్ కే సై అంటున్నట్టే కనిపిస్తోంది. గతేడాది మిస్టర్ బచ్చన్ లో యూత్ యువరాజ్ అంటూ గెస్ట్ రోల్లో అదరకొట్టాడు. అయితే అప్పటికి జాక్ తెలుసు కదా రాకపోవడంతో సినిమా పోయినా సిద్ధు చేసిన రోల్కి మంచి పేరే వచ్చింది. కానీ ఎప్పుడైతే జాక్ తెలుసు కదా సినిమాలు పోయాయో అప్పటి నుండి సిద్ధు ఏం చేసినా ఏదో రకంగా నెగిటివిటీ చుట్టేస్తోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరు, మాస్ డైరెక్టర్ బాబీ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో సిద్ధు ఓ కీ రోల్ చేస్తున్నాడంటూ ఓ వార్త బయటికి రావడంతో హీరో వేషాలు వేయాల్సిన నువ్వు ఇలా సైడ్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యావా సిద్ధు అంటూ చెడుగుడు ఆడేస్తున్నారట. అయితే ఆ రోల్ వాల్తేరు వీరయ్యలో రవితేజ చేసిన రోల్ లాంటిది అయ్యుండొచ్చు. అలా అయితే మాత్రం సిద్ధు లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా కెరీర్ టేకప్ స్టేజ్ లో ఉన్నప్పుడు మెగాస్టార్ తో కలిసి నటించడం అంటే డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టే. కానీ ఆ రోల్ ఏంటో క్లారిటీ వచ్చినప్పుడే సిద్ధు జాక్ పాట్ కొట్టాడా లేదా అనేది తెలుస్తుంది. చూడాలి మరి. రాంగ్ స్టోరీ సెలక్షన్ తో బొక్కబోర్లా పడుతున్న ఈ స్టార్ బాయ్ ని మెగాస్టార్ అయినా సక్సెస్ ట్రాక్ లోకి లాక్కొస్తాడో లేదో. దారుణ పోయే వివాదాన్ని ఇంటికి పిలుస్తామంటున్నారు మన ఫిల్మ్ మేకర్స్. అవును, తాజాగా కొందరు డైరెక్టర్స్ ఇప్పుడు అలాంటి కాంట్రవర్సీ ఉన్న కథల్ని ఎంచుకుంటున్నారు మరి. మొన్నటికి మొన్న కాశ్మీర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్ అంటూ వివేక్ అగ్నిహోత్రి వివాదాలు కంటెంట్ చుట్టూ కూడా చక్కర్లు కొట్టగా ఇదిగో ది తాజ్ స్టోరీతో అదే బాటలో నడుస్తున్నట్ట వర్సటైల్ యాక్టర్ పరేష్ రావల్. వినోదం అందించి బోర్ కొట్టిందో ఏమో వివాదాల వైపు పరుగులు పెడుతున్నాడు వర్సటైల్ యాక్టర్ పరేష్ రావల్. ది తాజ్ స్టోరీ అంటూ తుషార్ అమ్రీష్ గోయల్ దర్శకత్వంలో సిఏ సురేష్ జా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 31న ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కి కీ రోల్ చేసిన పరేష్ ఇలా మొదలెట్టాడో లేదో షేక్ అయింది సోషల్ మీడియా. సినిమాలో తాజ్ మహల్ డోమ్ ను తొలగించి చూస్తే అందులో శివుడు ఉన్నట్టు చూపించడం సరికాదంటూ, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కదా అంటూ చరిత్రను మసిపూసి మారేడుకాయ చేసే చిత్రాలని తీయడం సరికాదంటూ కోర్టు మెట్లెక్కాడు అడ్వకేట్ షకీల్ అబ్బాస్. దీంతో ఈ సినిమా ఏ మతానికి వ్యతిరేకం కాదని, కోర్టులో ఉన్న కేసులను బేస్ చేసుకునే సినిమా చేస్తామంటూ మేకర్స్ అప్పీలు చేయడంతో రిలీజ్ కి అడ్డు లేకుండా పోయింది. ఇక శుక్రవారం విడుదల కాబోతున్న ది తాజ్ స్టోరీ చిత్రంలో పరేష్ రావల్ టూరిస్ట్ గైడ్ పాత్రను పోషిస్తుండగా జాకిర్ హుస్సేన్, అమృత కన్విల్కర్, నమిత్ దాస్, స్నేహా వాగ్, శిశిర్ శర్మ, కర్మవీర్ చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏది ఏమైనా సినిమాని ఉపయోగించి చరిత్రను వ్యక్తీకరించడం అంటే ఎంతో మంది మనోభావాలను దెబ్బతీయడమే. చూడాలి మరి. కాంట్రవర్సీ కంటెంట్ తో 31న వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతోందో.
సెప్టెంబర్, అక్టోబర్ టాలీవుడ్ కి కాస్త జోష్ ఇవ్వడంతో నవంబర్ కూడా ఆ స్థాయిలోనే అలరిస్తానంటూ రెడీ అయిపోతోంది. దీంతో ఇంతకీ ఈ నవంబర్లో వచ్చే ఆ సినిమాలేంటా అంటూ ఆరాలు తీస్తున్నారు మూవీ లవర్స్. మరి గత సినిమాలని మరిపిస్తామంటూ మురిపించబోతున్న ఆ సినిమాలేంటో మనము చూసిద్దామా? చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతుండడంతో డీలా పడ్డ టాలీవుడ్లో సెప్టెంబర్, అక్టోబర్లో వచ్చిన సినిమాలు మంచి జోష్ నింపాయి. దీంతో వచ్చే నవంబర్లో కూడా తమ సినిమాలతో ఆయా స్థాయి వసూళ్లని కొడతామంటూ ఆశగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు మన ఫిల్మ్ మేకర్స్. వీరిలో మొదటిగా నవంబర్ 1న మాస్ జాతరతో ఎంట్రీ ఇస్తున్నాడు మన మాస్ మహారాజ్. నవంబర్ 6న వస్తానని హడావిడి చేసిన వృషభ వచ్చేది అనుమానమే. ఇక నవంబర్ 7న రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్ వస్తుంటే అదే రోజు జటాధరతో వస్తున్నాడు సుధీర్ బాబు. ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇక అదే రోజు మసూదతో పాపులర్ అయిన తిరువీర్ విలేజ్ డ్రామా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి రష్మిక క్రేజ్ ని దాటుకుని జటాధర ప్రీ వెడ్డింగ్ షోలు ఏ మేరకు కాసులు రాబడతాయో చూడాలి. ఇక మరో వారం తేడాతో అంటే నవంబర్ 14న దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సెలా కాంత, చాందినీ చౌదరి, తరుణ్ భాస్కర్ సంతాన ప్రాప్తిరస్తులతో వస్తుంటే నవంబర్ 28న ఆంధ్ర కింగ్ తాలూకా రామ్, భాగ్యశ్రీ బోర్సే, తేరే ఇష్క్ మేతో ధనుష్, కృతి సనన్ పలకరించేందుకు రెడీ అయ్యారు. మరి అప్పటి వరకు ఇదే డేట్స్ ని ఫిక్స్ చేస్తారా లేక మనసు మారిందంటూ మరో డేట్ ప్రకటిస్తారా చూడాలి. పొంగల్ దంగల్ ఇందులో నిలబడి కాసులు కొల్లగొట్టడం అంటే అంత ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు. బాగుంటే కనకవర్షం కురుస్తుంది, కానీ తేడా వస్తే అడ్రస్ గాల్లంతే. మరి అందరూ హీరోల మధ్యన ఎందుకు అనుకున్నాడో లేక సినిమా కంటెంట్ పై నమ్మకం లేదో తెలియదు, కానీ ఆ పోటీలో నేనుండలేను బాబోయ్ అంటూ ఇదిగో ఇలా సైలెంట్ గా సైడ్ అయిపోతున్నాడట ఈ కుర్ర హీరో. సంక్రాంతి బరిలోకి దిగాలని, సాలిడ్ కలెక్షన్స్ కొల్లగొట్టాలని ఎవరికుండదు. అందుకే ఏ మాత్రం ఛాన్స్ దొరికినా పొంగల్ బరిలో తమ సినిమాలని నిలపడానికి ట్రై చేస్తారు మన స్టార్ హీరోస్. అయితే చిరు ఒక్కడే మన శంకర్ వరప్రసాద్ గారితో పొంగల్ బరిలో దిగుతానని అనౌన్స్ చేయడంతో ఇదే ఛాన్స్ అంటూ అనగనగా ఒక రాజు అంటూ పొంగల్ సీజన్ పై కచీఫ్ వేశాడు నవీన్ పులిశెట్టి. అయితే టైం గడుస్తున్న కొద్దీ ప్రభాస్ రాజాసాబ్తో, రవితేజ రోల్ మోడల్ తో, శర్వ నారీ నారీ నడుమ మురారి, కాలీవుడ్ నుండి విజయ్, జనగణ నాయకన్ అంటూ హీరోలంతా మూకుమ్మడిగా సంక్రాంతికి టార్గెట్ చేయడంతో డైనమాలో పడ్డాడట కుర్ర హీరో నవీన్ పులిశెట్టి. దీంతో ఇద్దరు పెద్ద హీరోల మధ్య ఇరుక్కుపోయి తేలిపోయే కంటే నిదానంగా వచ్చి తేల్చుకోవటమే మేలంటూ పొంగల్ బరి నుండి వెనక్కిపోయాడని తెలుస్తుంది. వాస్తవానికి ఇన్ని సినిమాలు క్యూ కట్టడంతో థియేటర్స్ దొరికేది అంతంత మాత్రమే. మరోవైపు ఈ అనగనగా ఒక రాజు చేస్తున్న నాగవంశీనే విజయ్ జనగణ నాయకన్ రైట్స్ తీసుకున్నాడట. సో ఈ రష్ లో ఎందుకని మొత్తానికి నవీన్ ని వెనక్కి నెట్టాడన్నమాట. కాలీవుడ్ డైరెక్టర్స్ పై సూర్యకి నమ్మకం పోయిందా? అందుకే ఇప్పుడు ఏరి కోరి మరి తెలుగు డైరెక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడా? ఇంతకీ ఈ కాలీవుడ్ స్టార్ ని ఒప్పించిన ఈ టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఎవరై ఉంటారు? అసలు ఈ సరికొత్త సినిమా కథా కమామేషు ఏమై ఉంటుంది? లెట్స్ హావ్ ఎ లుక్. సూర్య తనవైన సినిమాలతో కాలీవుడ్ ని షేక్ చేసిన ఈ వర్సటైల్ ఇప్పుడు హిట్ కి మొహం వాచిపోయి ఉన్నాడు. 2017 తర్వాత వచ్చిన సింగం 3 తర్వాత ఇప్పటికీ సాలిడ్ థియేట్రికల్ హిట్ లేదంటే సూర్య ఎంత స్లంప్ లో ఉన్నాడో అర్థమవుతోంది. వాస్తవానికి జై భీమ్, ఆకాశమే హద్దు వంటి సినిమాలు బాగా పేరు తెచ్చినప్పటికీ అవి డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ చేయడంతో ప్రాపర్ థియేటర్ హిట్ ని పట్టలేకపోయాడు. ఇక సూపర్ హిట్ అయిన విక్రమ్ లో కనిపించినా అది గెస్ట్ రోల్ కిందే కన్సిడర్ చేశారు ఆడియన్స్. ఇక ఆ తర్వాత 2000 కోట్లు కొల్లగొడతామని కాలర్ ఎగరేసిన కంగువా కనిపించినంత వేగంగానే వెళ్లిపోయింది. ఆ తర్వాత వచ్చిన రెట్రో హిట్ ఫ్లాప్ కి మధ్య ఇరుక్కుపోవడంతో మరో సాలిడ్ థియేటర్ హిట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు సూర్య ఫ్యాన్స్. దీంతో ఇక కాలీవుడ్ డైరెక్టర్స్ ని నమ్ముకుంటే లాభం లేదంటూ ఇప్పటికే వెంకీ అట్లూరికి ఛాన్స్ ఇచ్చిన సూర్య తాజాగా గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఫ్యామిలీ మ్యాన్ ని తీసిన దిల్ రాజే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయటం కాస్త ఆశ్చర్యమే. వాస్తవానికి సూర్య వెంకీ తర్వాత కాలీవుడ్ డైరెక్టర్ తో ఓ సినిమా చేయాలి.
కానీ దాన్ని పక్కన పెట్టేసి మరి పరశురామ్తో సినిమా పట్టాలెక్కిస్తున్నాడంటే హిట్ కోసం టాలీవుడ్ డైరెక్టర్స్ పైనే భారం వేసినట్టుగా కనిపిస్తుంది. చూడాలి మరి హిట్ కావాలంటూ ఎదురు చూస్తున్న సూర్యకి మన వాళ్ళు ఎలాంటి సినిమాను అందిస్తారో. సో ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's Wardrobe Courtesy, Shopper Stop.